5K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మంచి పార్టీ చేసుకొని మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటే సడన్ గా పెళ్లికి రావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిన్నీ బర్త్డే కోసం నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా తను బర్త్డే అయిపోగానే వెళ్ళిపోతానని బయలుదేరింది. మళ్ళీ ఒక పెళ్లి ఉందని చెప్పి మళ్ళీ అంత లాంగ్ వెళ్ళి రిటర్న్ రావడం ఎందుకని నాతోనే ఉండిపోయింది. ఇన్ని రోజులు నీతో పాటే ఉన్నాను కదా, నా కోసం పెళ్లికి రాలేవా అని తను ఫోర్స్ చేయడంతో రావాల్సి వచ్చిందనమాట. అంటే పెళ్లి కూతురు ఫీల్ అవుతుందేమో, అలా ఏం కాదు. కాకపోతే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని వదిలేసి రావడం చాలా కష్టము. ఏమైనా బ్యాచిలర్ లైఫ్ చాలా బెస్ట్ అబ్బా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా రెస్ట్రిక్షన్స్, అలానే నాకేం మరీ పెద్దగా రెస్ట్రిక్ట్ చేయరు. నాకు ఉండాల్సిన ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి అన్ని పనులు చేయలేం కదా. ఇద్దరు చిన్నపిల్లలు వదిలేసి పెళ్ళికి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపించింది, అందుకే వద్దనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా సరే అనడం వల్ల రావాల్సి వచ్చిందనమాట. ఇంకా రిసెప్షన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం అని చెప్పి చిన్న పాపని పెద్ద పాపని ఎవరిని తీసుకురాకుండా వచ్చాను. పెళ్లి అన్నాక భోజనం అస్సలు మిస్ అవ్వకూడదు, అది పెళ్లి భోజనం, దాని స్పెషాలిటీనే వేరనమాట. మీరేమంటారు? రిసెప్షన్ చూసుకొని భోజనం చేసే టైంకి టైం 11 అయిందనమాట. ఆ టైంలో బస్సెస్ అస్సలు లేవు, పైగా హైవే పక్కనే కదా బస్సు ఉంటాయనుకున్నాను. ఇంకేం చేయలేక మార్నింగ్ ముహూర్తం వరకు ఉండేసి రావాల్సి వచ్చిందనమాట. పెళ్లిలో పెళ్లి భోజనం ఎంత స్పెషలో, పెళ్లిలో జరిగే ప్రతి తంతు అంతే స్పెషల్ అనమాట. మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయలేము. సో ప్రతి దాన్ని మిస్ అవ్వకుండా చూడాలి. నేను మాత్రం పెళ్ళికి వెళ్తే తప్పకుండా ఈ మూమెంట్స్ అస్సలు మిస్ అవ్వను అనమాట. నాకు చాలా ఇష్టం ఇవి చూడాలంటే, అది కూడా నిద్రపోకుండా చూడాలి. ఎవరి పెళ్ళైనా నేను మాత్రం అస్సలు నిద్రపోను, నిద్ర కూడా రాదనమాట. ఆ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను బాగా. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. ఇంకా 5K సబ్స్క్రైబర్ సందర్భంగా మీకు గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా, అది నెక్స్ట్ వీడియోలో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.